ఇవాళ నిన్న నల్గొండ మీటింగ్ అయినప్పటి నుంచి ఏదేదో మాట్లాడుతున్నారు కేటీఆర్ కానీ వాళ్ళ దగ్గర అనుచరులు కానీ ఆడోళ్లతో మాట్లాడిస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే కేటీఆర్ మేము తెలంగాణ తెచ్చేటప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఆ రోజుల్లో కూడా మీ నాయనను మేము గౌరవించినాం. గౌరవపదంగా మీ నాయనను గౌరవించినప్పటికి కూడా మీ నాయన మా తెలంగాణ ఎంపీలకు అందరికి మోసం చేసాడు, అందులో నువ్వు కూడా చేసినావు. ఆ రోజులో మా పోటీ పెట్టానన్నావు నువ్వు. మేము ఒకవేళ తెలంగాణ ఎంపీలం ఆ రోజుల్లో పోడియం దగ్గర కానీ హౌస్లో కానీ పోరాటం సేమ్ పార్టీలో ఉండి మేము పోరాటం చేసినాం పార్టీలతో. స్పీకర్ ఆ రోజుల్లో స్పీకర్ కానీ సుష్మా స్వరాజ్ గారు ఎక్కడో ఉన్నారు పాపం. అందరం కలిసి తెలంగాణ ఎంపీలం హౌస్లో పోడియం దగ్గర కూడా పోరాటం చేసినాం. అందులో అప్పుడు మీతో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఒక విజయశాంతి తప్ప తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు కూడా మీ నాన్నగారు చంద్రశేఖర్ గారు కూడా లేరు. అయినా మేము తెలంగాణ తెచ్చినాం. మేము ఇక్కడ పోరాటం చేసింది అక్కడ తెలవలే, గ్రౌండ్ లెవెల్లో మేము తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ పుణ్యాన నువ్వు మంత్రి అయినావు. ఏదో మీ నాన్న సీఎం అయితే నువ్వు మంత్రి అయితేనో అన్నది పొరపాటు. అది సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్ల మీ చెల్లకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ పదవులు వచ్చినాయంటే కేవలం సోనియా గాంధీ గారు చేయబట్టి, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వబట్టి. నువ్వు ఇవాళ మా ముఖ్యమంత్రి గారికి గౌరవ రేవంత్ రెడ్డి గారికి తిట్టినంత మాత్రాన నీకేదో పదవులు వస్తాయా లేకపోతే ఇంకోసారి మీరు పరిపాలన వస్తారన్నది అసంభవం. మీరు రారు, నేను చెప్తున్నా. ఎందుకంటే మీ పాపాలు పండి మీరు అయిపోయింది మీ పని. మీరు పండి పడిపోయారు. మీరు కేటీఆర్ గారు చెప్తున్న గౌరవంగా మాట్లాడేది నేర్చుకోవయా. మీ నాన్న ముఖ్యమంత్రి చేశారు, బాగానే ఉంది, మేము కాదనట్లేము. నువ్వు మంత్రి చేసినావు, బాగానే ఉంది, కానీ గౌరవంగా మాట్లాడేది నేర్చుకో. ఇంకోసారి మాత్రం నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇంకోసారి ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ మీద మాట్లాడితే అది నీకు తగదు. నువ్వు మాట్లాడినా ఎవరు నమ్మరు. మేము తెలంగాణ తెచ్చినప్పుడు ఎక్కడ ఉన్నావాను? అంతకుముందు మేము పోరాటం చేసినప్పుడు ఎక్కడున్నారు మీరు? మీ కుటుంబ సభ్యులే బాగుపడ్డారా? తెలంగాణ ఎవరైనా బాగుపడ్డారా? నువ్వు అప్పుల పాలు ఎట్లా చేసిండ్రు? ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా గతి పట్టింది? ఏం చేసిండ్రు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవాళ కాస్మెటిక్ ఛార్జ్ కానీ ఇవాళ బియ్యం కానీ కరెంటు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా బస్సు ఫ్రీ కానీ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ రైతు బోనస్ కానీ ఇంద్రమ్మ ఇళ్ళు కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు చేసిన అప్పులు కూడా మేము కడుతున్నాం. కాబట్టి ఇవన్నీ ఆలోచించి జాగ్రత్తగా ఉండును. ఏదో నేను చెప్పిందే ఏదో ఇంటరని కాదు, మంచిది కాదని అంటున్నాం. నువ్వు మాట్లాడితే ఏదో పబ్లిక్ మెచ్చుకుంటారు అనుకుంటున్నాను. నువ్వు పబ్లిక్ ఏం తెలియదు అనుకోకు. నువ్వు ఏదో నీట్గా మాట్లాడినది ఎక్కడా నీ నీట్నెస్? ఇవాళ మేము తెలంగాణ సోనియా గాంధీ లేకపోతే ఇప్పటి వరకు మీకు ఎట్లా ఉండేదో మీ కుటుంబ సభ్యులు ఆలోచించుకో. ఒక్కసారి ఆలోచించుకో. తెలంగాణ సోనియా గాంధీ ఇవ్వకపోతే మీ స్థితిగతులు ఎక్కడ ఉండేది అన్నది ఆలోచించుకొని వెనకకు పోయి మాట్లాడు. కానీ వెనకకు పోకుండా నువ్వు ఏదో ఇవాళ రెచ్చిపోయి మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఇంకోసారి మాట్లాడితే తర్వాత ఉంటుంది నీ సంగతి.